వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం భారతదేశంలో తమిళనాట జరగబోయే ఎలక్షన్స్ పై ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే చెప్పాలి. అయితే అక్కడ డే బై డే ఈక్వేషన్స్ చేంజ్ అవుతున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఒకసారి ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే అమ్మా. సార్, అక్కడ ఈక్వేషన్ అంతా చేంజ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది, అంటే రాజకీయ పరంగా నెక్స్ట్ ఎవరు సీఎం అవ్వచ్చు అని సర్వేలు కూడా. సో ఏం చెప్తారు? యాక్చువల్గా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు టిపికల్గా ఉంటాయండి. ఎందుకు టిపికల్ అంటే తెలివైన వాళ్ళు టిపికల్ అనకూడదు, తెలివైన వాళ్ళు అనాలి. ఎందుకంటే ఎవరికి కూడా పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వకుండా, ఎవరికి కంటిన్యూస్గా 10 ఏళ్ళు అధికారం ఇవ్వకుండా చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే అధికారం కోసమైనా కష్టపడి పనిచేస్తారు అనే తాపత్రయంతో. ఎప్పుడు అంటే అమ్మ జయలలిత గారు ఉన్నప్పుడు ఏఐడిఎంకే, ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కళగం, తర్వాత డిఎంకే ద్రవిడ మున్నేట్ర కళగం. సో ఈ ఇద్దరు కూడా మంచి మిత్రులు. యాక్చువల్గా ఎవరు, ఎంజీఆర్ గారు, మన కరుణానిధి గారు. అది చాలా సినిమా కూడా చూపించారు ఇద్దరు. నేను సినిమా మణిరత్నం గారి సినిమా. సో తర్వాత విడిపోయి ఇతను డిఎంకే అని, అతని పార్టీ ఏఐడిఎంకే అని, జయలలిత గారు వేరేగా పార్టీ పెట్టుకోవడం. తర్వాత ఇతను ముఖ్యమంత్రి అయితే ఆవిడ టీంని జయలలిత గారిని ఇబ్బంది పెట్టడం, జయలలిత గారు ముఖ్యమంత్రి అయితే ఈయన్ని ఇబ్బంది పెట్టడం. ఇలాగా నువ్వా నేను. తర్వాత ఇండస్ట్రీ కూడా ఇందులో మింగిల్ అయ్యి గవర్నమెంట్ ఏది ఉంటే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి వాళ్ళకి సపోర్టుగా క్యాన్వాసింగ్ చేయాలి, చేయకపోతే వాళ్ళ మీద ఎలిగేషన్స్ తేవడం చాలా జరిగేవన్నమాట. అయితే ఇప్పుడు కొద్దిగా సోషల్ మీడియా వల్ల ఏంటో కొంచెం మారుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే రజనీకాంత్ గారు పార్టీ పెట్టను అని 3 సార్లు అనుకొని కూడా డ్రాప్ అయిపోయారో అనారోగ్య కారణంగా, ఇతర కారణాలతో, కరెక్ట్ టైం చూసి తలపతి విజయ్ సందులో దూరేశాడు. ఆయన టీవీకే తమిళ వెట్రి కళగం అని పెట్టి ఒక పార్టీ పెట్టేశాడు. విస్తృతంగా ప్రచారం కూడా చేసుకుంటున్నాడు. ఆ ప్రచారంలో భాగంగా కరూరు ఘటన జరిగింది. కరూరులో జరిగిన ఘటన సుమారుగా 41 మంది ఎంతమందో చనిపోయారు. సో ఈ మొత్తం వ్యవహారం డిఎంకే ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరం అనిపించినా మొత్తానికి ఆయన ఇబ్బంది పెడుతున్నారు. జననాయకన్ సినిమా కూడా రిలీజ్ చేయలేదుగా. ఇప్పటికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా సంక్రాంతి టైంలో సేమ్ భగవంత్ కేసరి రీమేక్ అని కూడా ఏదో అంటున్నారు. సో అది సెన్సార్గా సరిగ్గా అవ్వలేదని, అది అవ్వలేదని చెప్పి రిలీజ్ అవ్వలే. సో ఇలా ఉంటే ఆయనతో పాటు కొన్ని సర్వే చేయించుకున్నాయంట. మొన్న ఒక నెల రోజుల కిందట ఒక సర్వే మామూలుగా విజయ్ సర్వే చేయించుకున్నారట. ఆయనకి చేయించుకుంటే పర్వాలేదు, అంటే ఉన్న పార్టీల కన్నా మెరుగ్గా ఈయనకి పర్సంటేజ్ ఒక 30+ ఓటింగ్ షేర్ వస్తుందన్నట్టుగా ఒక ఆయన సర్వేలో వచ్చింది. కానీ ఆ సర్వే అంతా కూడా ఎలా ఉందంటే, ఈయన సేమ్ మెగాస్టార్ చిరంజీవి గారు పిఆర్పి ఎలాగైతే పెట్టినప్పుడు మ్యాక్సిమం ఆయన గవర్నమెంట్ వచ్చేస్తుందని అనుకున్నారో, బట్ అక్కడ ఫ్యాన్స్ యూత్ ఎక్కువ అవడం వల్ల ఓటుగా మారలేదు. తర్వాత కొంత చీలిక కూడా ఏర్పడింది చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు. సో ఇప్పుడు కూడా చిరంజీవి గారు లాంటి అనుభవమే ఈయనకి వస్తుంది. యూత్ ఎక్కువ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ సర్వే చేయించిన పార్టీ కూడా సౌత్ తెలంగాణ, అంటే ఆల్మోస్ట్ మన మధురై కిందకి, మధురై నుంచి కన్యాకుమారి వరకు ఉండే ఈ సౌత్ తమిళనాడులో ఎక్కువగా విజయ్ గారికే సీట్లు వస్తాయని ఉంది. కానీ యూత్లో ఎక్కువ క్రేజ్ ఉందంట. అంటే రజనీకాంత్ గారి తర్వాత ఆ స్థాయి ఇమేజ్ సంపాదించుకున్న సూపర్ స్టార్ తలపతి విజయ్. సో ఇప్పుడు యూత్లోనూ అంతమందికి ఓటు హక్కు ఉండదు. ఆ ఓటు హక్కు లేనప్పుడు అది ఓట్లుగా మలిచేది ఎట్లా కదా. సో ఇలాంటి డౌట్స్ మీద ఉంది. బట్ రీసెంట్గా ఒక స్వచ్ఛంద సంస్థలు 2-3 స్వచ్ఛంద సంస్థలు సర్వే కూడా చేశాయి. సర్వే చేస్తే అందరూ ముక్తకంఠంతో చెప్పింది ఏంటంటే, అంటే ఒక 4-5 సర్వేలు చేస్తే అందులో ఒక సర్వే మాత్రం డిఎంకేకి ఎక్కువ ఆధిక్యం వస్తుందని ఉంది. మిగతా అన్ని సర్వేలు విజయ్కే ఆధిక్యం వస్తుంది అన్నట్టుగా ఉంది. మేబీ డిఎంకే వాళ్ళకి ఫేవర్గా చేయించుకున్నారేమో, మన దగ్గర వైసీపీ వాళ్ళు లాస్ట్ టైం చేయించుకున్నట్టుగా. సో నేషనల్ మీడియాతో సహా అందరూ కూటమే వస్తుందని చెప్తే వైసీపీ వాళ్ళు అవన్నీ ట్రాష్, మాదే వస్తుందని చెప్పి చేయించుకున్నారు కదా డబ్బులు ఇచ్చి. సో అట్లాగా ఏదైతే వార్త వచ్చిందో ఇక్కడ కూడా అలాంటి వార్త వస్తుంది. బట్ మ్యాక్సిమం తలపతి విజయ్ టీవీకే పార్టీకే ఎక్కువ పర్సంటేజ్, అంటే ఆల్మోస్ట్ 37 to 39% ఓటింగ్ రావచ్చు. ఇకపోతే డిఎంకే ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారు కాబట్టి ఆ డిఎంకే పార్టీకి సుమారుగా ఒక 25 నుంచి 27 మధ్యలో ఓటు షేర్ రావచ్చు. తర్వాత ఏఐడిఎంకే అమ్మగారి జయలలిత సంబంధించి మన తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా చేశారు. సో వాళ్ళకి ఒక 23 to 25 మధ్యలో
పర్సంటేజ్. అంటే వీళ్ళకి డిఎంకేకి ఏఐడిఎంకేకి జస్ట్ 2% తేడా షేరింగ్లో. తర్వాత మన కెప్టెన్ విజయ్ గారిది ఒకటి ఉంది, దేశీయ మురపక్కు తమిళ వెట్రి కళగం, డిఎండికే ఏదో అంటారు దాన్ని, డిఎంటీకే అని సంథింగ్. సో ఆ పార్టీకి కూడా ఒక 10% షేరింగ్ వచ్చే అవకాశం ఉంది. అంటే కెప్టెన్ విజయ్ లాంటి లీడర్లు, నటులు చనిపోయినా కూడా ఇంకా వాళ్ళ మీద అంతగా మాత్రం క్రేజ్ ఉందంటే గొప్ప విషయమేగా. ఎందుకంటే ఒకానొక టైంలో కరుణానిధి గారు చివరిసారిగా ముఖ్యమంత్రి చేసినప్పుడు, జయలలిత గారు చివరిసారి చేసినప్పుడు వన్ ఆఫ్ ది ప్రతిపక్ష పార్టీ విజయకాంత్ గారి పార్టీగా ఉండేది. దేశీయ మురపక్కు ఏదైతే డిఎండికే ఉందో ఆ పార్టీ. సో అంటే ఆయన అలాగే ఉన్నాడు తప్ప ఏదో పెద్ద పార్టీలు విలీనం చేయలే. ఇంతకుముందు మనం చిరంజీవి గారి పార్టీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన తర్వాత ఆ ప్రెషరు ఎందుకో అది సరిగ్గా హ్యాండిల్ చేయలేకే మనకెందుకు వచ్చిన ఆయన, ఎందుకంటే ఆయన ఎవరిని విమర్శించలేకపోయాడు. రాజకీయాలు ఎలా ఉండాలంటే అవసరమైతే విమర్శించాలి, కయ్యానికి కాలు దూబాలి, నువ్వు సై అంటే సై అనాలి. చిరంజీవి గారి మనస్తత్వం అది కాదు కాబట్టి ఆయన హ్యాండిల్ చేయలేక అది కాంగ్రెస్లో విలీనం చేశారు. బట్ విజయకాంత్ గారు చాలా జాగ్రత్తగా తమిళ రాజకీయాలు, అండ్ మోర్ ఓవర్ ఆయనే అసలైన తమిళియన్. ఇప్పుడు కమల్ హాసన్ గారు పార్టీ పెట్టినా, తర్వాత రజనీకాంత్ గారు పార్టీ పెట్టలేదు, కానీ కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు. వాళ్ళు పూర్తి స్థాయి తమిళ వాళ్ళు కాదు అని ఎక్కడో చిన్న ఫీలింగ్ ఉంది వాళ్ళకి. బట్ విజయకాంత్ అక్కడ వాడే తమిళియన్ కాబట్టి ఇంకా క్రేజ్ ఉందనేది ఒక వాస్తవం. మరోవైపు ఏఐడిఎంకే లాంటివి బీజేపీతో పొత్తు పెట్టుకొని వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ విజయ్కి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే కూటమిగా ఏర్పడతారా, లేదు విజయ్ గారికి 37% నుంచి 39% మంది నిజంగా అదే రేషియోలో కానీ వచ్చినట్టయితే, ఇప్పుడు వర్స్ట్ కేసులో 35% అనుకుందాం. సో గవర్నమెంట్ మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తమిళనాడులో. 234లో ఒక 35% అంటే ఆల్మోస్ట్ ఆల్ 1/3 అంతే కదా. అంటే సుమారుగా 150 నుంచి 160 సీట్లు రావాలి. 150 నుంచి 160 సీట్లు వస్తే ఆల్మోస్ట్ ఆల్ సీఎం ఆయనే 35% అంటే అంతే కదా. ఇప్పుడు 234లో సగం ఎంత అండి, 117 ఎంతో అంతే కదా. సో ఆ 117 కన్నా ఎక్కువ జస్ట్ 130 వచ్చినా కూడా ఆయన సీఎం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఆ ఓటింగ్ షేర్ అనేది ఎలా ఉంటుంది, అలాగే ఫ్యాన్స్కి యూత్లో ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి ఈ యూత్ క్రేజ్ అంతా కూడా ఓట్లుగా ఓట్లుగా మారితే ఆయన సీఎం అవుతాడు. కానీ డిఎంకే కూడా, స్టాలిన్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గానే ట్రై చేస్తుంది. అవసరమైతే ఓటుకి ఎంతైనా కొనడానికి కూడా సిద్ధంగా ఉందట. బట్ విజయ్ ఏమొస్తారు తెలియదు. బట్ డిఎంకే ఏదైతే మైనారిటీస్ కొంచెం ఫేవర్గా ఉందో, విజయ్ కూడా మైనారిటీకి చెందిన వ్యక్తే కాబట్టి అక్కడ అది కొల్లగొట్టలేకపోతుంది డిఎంకే. సో విజయ్కి ఫేవర్గా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ విజయ్ వస్తే తర్వాత అతను ఎన్డీఏలో చేరుతాడా, ఇండియాలో చేరుతాడా అన్నది వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.